నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ని కుమార్ దామిరా ది హెడ్లైన్ చూద్దాం. రాజ్భవన్ ను ముట్టడించిన బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీ నీట్ను రద్దు చేయాలని డిమాండ్. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధమన్న వాసుదేవరెడ్డి. పీఆర్సీ ఇవ్వలేదు, డిఏలా ఊసులేదు, ఉద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారన్న దేవి ప్రసాద్. హైదరాబాద్లో ప్రజాభవన్ను ముట్టడించిన మంచిర్యాల ప్రజలు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములు ఆక్రమించారని నిరసన. తక్కువ ధరకే బంగారం ఇస్తామని రాచకొండలో ఘరానా మోసం, 4 అరెస్ట్, 6 కోట్ల ఫేక్ కరెన్సీ, 5 కిలోల నకిలీ బంగారం స్వాధీనం. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంచిర్యాల జిల్లా వాసులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ నిరసన తెలిపారు. భూ కబ్జాదారుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమకు తమ భూములకు రక్షణ కల్పించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తమ భూములను తమకు ఇప్పించాలంటూ అధికారులను బాధితులు వేడుకున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ ముందు మంచిర్యాల జిల్లా వాసులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ భూములను కబ్జా చేశాడంటూ నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ప్రజాభవన్ ఒక ధర్నా చౌక్ మాదిరి మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమస్యలు చెప్పుకుందామని వస్తే వినే నాదులు లేడు, అక్కడ వినే నాదులు లేకపోగా కనీసం లోపలికి కూడా ప్రవేశించనివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ భూ కబ్జాలకు సంబంధించి గత ఒక 5-6 నెలల నుంచి కూడా ఇదే బాధితులంతా కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో ఇవాళ వాళ్ళు ప్రజాభవన్ దగ్గర వినతి పత్రం ఇచ్చేందుకు ప్రజాభవన్ చేరుకున్నారు. ప్రజాభవన్ లోపలికి అనుమతించకపోవడంతో ముందటే వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోయారు. అంతేకాకుండా 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది తప్ప వారి సమస్యల పరిష్కారానికి కనీసం మార్గం లేదు అని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. బాధితులంతా కూడా ఇవాళ ప్రజాభవన్ దగ్గర ఎన్నో వినతి పత్రాలు స్వీకరిస్తున్నారే తప్ప ఒక్కటి పరిష్కారం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. ప్రజాభవన్ వద్ద మీరు ప్రతి వినతి పత్రాలను స్వీకరించి పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కబ్జాలు చేసిండు, ఎందుకు మీరు అతన్ని పిలిచి అడగట్లేదు? ఎందుకు ప్రభుత్వం ఆయన పైన ఇవన్నీ విచారణ చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బాధితులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మేము అనేక మందిని కలిసాం, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళామని చెప్పి బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులను కూడా కలిసాం. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రజాభవన్కి వచ్చాం. ప్రజాభవన్ దగ్గర మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తప్ప లోపలికి పంపించట్లేదు, వినతి పత్రం కూడా స్వీకరించలేని పరిస్థితులు ఇలా ప్రజాభవన్ ఉందని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించాలి, ప్రేమ్ సాగర్ రావు నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. వాళ్ళకి భద్రత కరువైందని చెప్పేసి కూడా వారు వాపోతున్నారు. ప్రేమ్ సాగర్ రావు అణిచేట్లు మనం బెదిరిస్తున్నారని చెప్పేసి వారు ప్రజాభవన్ ముందట బ్యానర్ పట్టుకొని మరీ నిరసన తెలిపిన కార్యక్రమం వల్ల యావత్ తెలంగాణను కుదిపేసి చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే భూ కబ్జా కోరుకు నిలయంగా ఇవాళ ప్రేమ్ సాగర్ రావు మారిందని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్నారు. ప్రేమ్ సాగర్ రావుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు అతన్ని మీరు విచారణ చేపట్టలేదు, విచారణకు పిలవట్లేదని చెప్పేసి కూడా ఇవాళ బాధితులంతా కోరుతున్న పరిస్థితి. ఇప్పటికైనా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులుగా మేము చెప్తున్నాం, మాకు న్యాయం చేయాలి, ఆయన కబ్జాల నుండి మమ్మల్ని వదిలేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలి, ఇప్పటికైనా విచారణ చేసి అతనిపై
చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులంతా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రజాభవన్ ముందు రోజు వారిగా నిరసన కార్యక్రమం అయితే వెలువెత్తున్నాయి. కనీసం వినతి పత్రం స్వీకరించలేని స్థితిలో ఇవాళ ప్రజాభవన్ ఉందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా బాధితులంతా చెప్తున్నారు. ఇవాళ ప్రజాభవన్ ఒక ఏదైతే ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజాభవన్ అని చెప్పేసి గొప్పగా చెప్పారే తప్ప మాటలే తప్ప చేతలు లేవని చెప్పేసి కూడా బాధితులంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణభయం ఉంది, వారి నుంచి మనం కాపాడాలి, రక్షించాలని చెప్పేసి కూడా వారు వేడుకున్న పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి మమ్మల్ని రక్షణ కల్పిస్తూ మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి కూడా మేము ఫిర్యాదు చేశాం, రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా బాధితులంతా తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి వల్ల ప్రజాభవన్ వద్ద కనిపించింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రాచకొండలో నకిలీ బంగారం ముఠ గుట్టురట్టయింది. తక్కువ ధరకే బంగారం పేరుతో భారీ స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 6 కోట్ల నకిలీ కరెన్సీ, 5 కిలోల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. 51 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తున్నారు రాచకొండ సిపి. లైవ్ చూద్దాం. And the accused is no more required for further investigation. And all the details have been elicited, all the information has been collected, all the evidence has also been recovered, even the any other things, interrogation, everything is completed. Then after that the courts will give the bail. That's how it happens. So that's correct actually. Endukante the youth valiki generally the youth are addicted if we see. So memu kuda ani educational institutions ki touch chestunamu. We are involving their management in the process. Plus idi continuous ga regular ga awareness programs pettunamu. We are trying to get some student leaders within the college who can serve as they can give us some information, and we are creating some anti-drug committees. A committees lo kuda important people involving the management plus the students and the teachers, and collectively they will observe what is going on etla nadustundi college lo, em jarugutundi, baita nunchi strangers vastunaru, lekapothe baita daggara any cigarette shops or pan shops are there, any suspicious activities happening, so that they can give us the information discreetly and we can verify. Checking and all that will be done regularly by the college people. Usually that is their job. So we are asking them. Thank you. Ekada we have detected many cases actually. Sir, any update? We are working on that case. Pani chestunamu, ma daggara concrete clues are there, and we know the gang from where they have come. Only ippadi dorkaledu, but efforts are on. Even the bandi kuda the stolen vehicle undi. Even the bike is also stolen bike, and 2-3 jurisdictions చేసి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు. We are working on that. We will show that. సార్, ఈ సిటీ అవుట్స్కట్స్ లో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ మధ్య దార్ గ్యాంగ్ అని ఒకటి వస్తుందని వస్తున్నాయి. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా సార్ సిటీ అవుట్స్కట్స్ లో దొంగతనాలు? సో దాని గురించి మేము అన్ని మా పోలీస్ వాళ్ళకి అలర్ట్ చేసాము. అన్ని ప్లేసెస్లో మా నైట్ బీట్స్ ప్లస్ పెట్రోలింగ్ పార్టీస్కి అందరికీ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, అండ్ పబ్లిక్కి కూడా కొంచెం అలర్ట్ చేస్తున్నాము, స్పెషలీ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ అదర్ ప్లేసెస్. ఇట్ ఈస్ ట్రూ దట్ సమ్ ఆఫ్ దీస్ గ్యాంగ్స్ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి నాట్ ఓన్లీ రాచకొండ బట్ అదర్ స్టేట్స్ వేరే జిల్లాలో కూడా అట్లా చేస్తున్నారు. ఒక్కొక్కసారి వచ్చి ఒకేసారి 4-5 హౌసెస్కి టార్గెట్ చేసి వెళ్తున్నారు. సో వీఆర్ వాచ్ఫుల్ ఆన్ దాట్.
ప్లస్ అది సీసీటీవీ కెమెరాస్ కూడా రెగ్యులర్ మానిటర్ చేస్తున్నాము. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి కూడా అవేర్నెస్ పెడుతున్నాము. ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని కార్పొరేషన్ల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన విభజన హామీల సాధన కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఉమ్మడి రాజధాని గడువు పూర్తయినందున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. దాదాపు 92 కార్పొరేషన్లు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారమైనవి, కొన్ని పరిష్కారం కాలేదు. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాబిడ్డ కమిటీ కేంద్రం కమిటీ వేసింది. కమిటీలో మేము కూడా వివరించినాం. ఆ రోజు ఒక ఉద్యమ నాయకునిగా, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగంగా కూడా మేము కూడా కలిసినాం. కానీ ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు. అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటివి. కనుక వేసినటువంటి కమిటీ 10 సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు. కనుక 10 సంవత్సరాలు అయిపోయింది, అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి. వెంటనే మరి ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము కనుక ఈరోజు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి ఆఫీస్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది. గడువు అయిపోయింది. మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మనకు అక్కడ కూడా మన హక్కు. ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం కూడా ఉంది. మేము కూడా చాలాసార్లు అడిగినాం, అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్లు ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి. కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం. ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు, ఎన్నో స్థలాలు కూడా వాళ్ళకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ మనం ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా, వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడిగుండ్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. బంధువులతో కలిసి భార్య భర్త చిరంజీవిని కొట్టి చంపింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భర్తపై కక్ష పెంచుకున్న భార్య అరుణ తన బంధువులతో కలిసి భర్తపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పాము కలకలం రేపింది. తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో 12 అడుగుల పాము కనిపించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే స్నాప్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నాప్ క్యాచర్ చాకచక్యంగా పామును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అంబర్పేటలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. విద్యార్థుల్ని తీసుకురావడానికి బయలుదేరిన వ్యాన్ తిలక్ నగర్లో అదుపు తప్పి ఓ టీ స్టాల్లోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో వ్యాన్లో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి తెలంగాణ గిరిజన బిడ్డ రమేష్ కార్తిక్ నాయక్ ఎంపికయ్యారు. డావ్లో ఘోర్ బంజారా కథల సంకలనానికి 2024 సంవత్సరానికి గాను రమేష్ కార్తిక్ నాయక్ని ఈ పురస్కారం వరించింది. అతి చిన్న వయసులో ఈ అవార్డుకు ఎంపికైన గిరిజన తెగకు చెందిన రచయిత కూడా రమేష్ కావడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రమేష్ కార్తిక్ నాయక్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బిడ్డ రమేష్ కార్తిక్ నాయక్ని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. డావ్లో తను రాసిన డావ్లో కథలకు గాను ఈ పురస్కారం వరించింది. ప్రస్తుతం మనతో పాటు కవి రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రమేష్ గారు, అతి చిన్న వయసులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఆనందంగా ఉంది. నాకంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యం, ఒక గిరిజన తండా నుంచి వచ్చిన మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండే, ఎలాంటి మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది, ఇలా కథలకు కానీ ఎలాంటి అంశాలు మిమ్మల్ని ప్రోత్సహించారు? అమ్మ నాన్న వ్యవసాయదారులు. అమ్మ నాన్నలే కాదు, దాదాపుగా మా జక్రన్పల్లి తండాలో అందరూ వ్యవసాయదారులే. మా వాళ్ళంతా కూరగాయలు అమ్మడానికి ఆర్మూర్కే వెళ్తారు. అండ్ నిజామాబాద్ జిల్లా అంటేనే ఇంకా దుబాయ్కి వెళ్తారని చాలా ఫేమస్ కాబట్టి ఇంకా మా వాళ్ళ జీవితాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంజారా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయబడి లేదని అనిపించి నేను వెతికినప్పుడు నాకు దొరికినప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. నేను 10th దాకా రెగ్యులర్గా కాస్త చదువుకున్నాను. అండ్ తర్వాత ఇంకా మొత్తం డిస్టెన్స్ ఎడ్యుకేషనే. అలా డిస్టెన్స్ చదువుకుంటూనే నా కవితలు కథలు రాయడము, తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది డబ్బులు పోగు చేసి మొదటి పుస్తకం వేయడం, తర్వాత కూడా నేను రాసే ప్రతిదానికి కూడా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావడం చేత ఏమైనా తప్పులున్నా ఏమున్నా కానీ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడము. లైక్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి నేను ఇప్పుడు బంజారాలకు సంబంధించి వేరే కథలు సేకరించడం, డాక్టర్ పత్తిపాక మోహన్ గారితో సంబంధించి ఎన్బిటిలో కాస్త వర్క్ చేయడము, లేదంటే సౌభాగ్య గారు అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా నాకు ఆయన సాన్నిహిత్యంతో ఇంకా ఆయన దగ్గర నేను చాలా పుస్తకాలు తీసుకొచ్చి చదువుకోవడము, ఇలా చాలా రకాలుగా ఇప్పుడు మా నిజామాబాద్ నుంచి చూసుకున్నట్లయితే చాలామంది రైటర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ స్థాయి గుర్తింపు అనేది తొలిసారిగా మా జిల్లాకు కూడా రావడము, అందరు నిజామాబాద్ రచయితలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మా అమృతలత గారు కూడా చాలా ఆనందపడుతున్నారు. సో నిజానికి చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది రమేష్ కార్తిక్ నాయక్ అనే ఒక వ్యక్తి ఇది కాదు. ఒక రకంగా చూసుకుంటే దాదాపుగా సామూహికంగా అందరూ కలిసి ఈరోజు ఒక రమేష్ కార్తిక్ నాయక్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఏది, మీకు నచ్చిన కవి ఎవరు, ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు, దానిలో ఎలాంటి అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు? నేను ఇప్పుడు దాకా మొత్తం 4 పుస్తకాలు రాశాను. మొదటిది బల్దేర్ బండి 2018లో వచ్చింది. ప్రస్తుతానికి ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో ఉంది పుస్తకం మొత్తం. తర్వాత ఇక్కడ మన తెలంగాణలో SRR BBR కాలేజ్లో ఒక కవిత సిలబస్లో ఉంది. తర్వాత ఢావ్లో 2వ కథా సంపుటి 2021లో తీసుకొచ్చాను. దీన్ని అన్వీక్షకి పబ్లిషర్స్ పబ్లిష్ చేశారు. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఈ కేసుల అని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి 3 ఏళ్ళు మేము 55 కథల్ని సేకరించి వాటిని ఎడిట్ చేసి ఆ పుస్తకం తీసుకొచ్చాము. అది తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు జూలూరు గౌరీశంకర్ గారు వేశారు. తర్వాత ఇంకా అలాగే దాదాపుగా అన్ని పుస్తకాలు కూడా నావి రవీంద్ర భారతిలోనే మామిడి హరికృష్ణ గారు భాషా సాంస్కృతిక శాఖ నుంచి రిలీజ్ చేశాను. అంటే దాదాపుగా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు అంటే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేనున్నానని చెప్పేసి నాకు ఎప్పుడు నా వెంట ఉన్నారు. పేరెంట్స్ మొదట్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇప్పుడు అందరికీ ఇష్టం. అండ్ తొలి రోజుల్లో కవితలు రాస్తున్న టైంలో పేరెంట్స్కి ఇష్టం లేనప్పుడు ఇంట్లో నుంచి నేను పారిపోయి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్త కానీ మా వదిన అక్కడ ఉండడంతో వీళ్ళకి అమ్మ నాన్నకి అటు వాళ్ళకి ఇలా గొడవలు అయ్యేవి. కానీ ఇప్పుడు అందరూ కూడా నేను ఏదో చేశాను అని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ ప్రభావితం అంటారా, ఇంకా నేను చదువుతున్న తొలి రోజుల్లో ఏదో రాసుకుంటూ ఉన్నాం అందరిలాగా,
నేను కూడా రైటర్ అని చెప్పుకోవడానికి బడైపోవడం అంటాం కదా, చిన్న పిల్లోడిని కాబట్టి ఏదో రాసుకునేవాడిని. అలా ఫేస్బుక్లలో రాసుకుంటున్న క్రమంలో నాకు కవి సంగమం అనే ఒక వేదికలో మెర్సీ మార్గరెట్ గారు పరిచయం చేస్తే ఇంకా అక్కడ ఫేస్బుక్లో రాయడం, వేరే రచయితలు పరిచయం అవ్వడం, వాళ్ళు నాది చదవడము, అది మెచ్చుకోవడంతో ఓకే ఇదేదో బాగుంది కదా అని ఇంకా రాయడం మొదలుపెట్టి ఇంకా అప్పటి నుంచి బంజారాల గురించి మా వాళ్ళ గురించే రాస్తున్నాను. అండ్ స్కూల్ డేస్లో కూడా టీచర్స్ మా విజయసాయి హై స్కూల్ బోధనలో చదువుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు దాదాపుగా బొమ్మలు వేసుకుంటూ క్యాప్షన్స్ రాసేవాడిని. ఆ రకంగా ఒక రకంగా చాలా అంటే ఒక్క అంశం లేదు నేను రచయిత అవ్వడానికి, చాలా అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మనతో పాటు మనతో బాగా రాసే వాళ్ళు ఉంటారు, మనకంటే అద్భుతంగా రాసే వాళ్ళు ఉంటారు. సో ప్రతిసారి కొన్ని అంటే స్టాండర్డ్స్ని చూసుకుంటారు, దాని ప్రకారంగా కమిటీ బహుశా ఈసారి నన్ను నిర్ణయించి ఉండొచ్చు. సో ఆనందంగా ఉంది, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడం కూడా చాలా గొప్ప అచీవ్మెంట్ అని నేను నమ్ముతాను. సో 3 సార్లు అయ్యాను అండ్ నా 2 పుస్తకాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇది 4వసారికి అవార్డు వచ్చింది అండ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవార్డు ప్రకటించిన సాహిత్య అకాడమీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ జ్యూరీ మెంబర్స్ అయిన సీతారాం గారు కానీ, శిఖామణి గారు కానీ, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు కానీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎలాంటి సాహిత్యం అంటే ఇష్టం? నాకు సాహిత్యం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎంతసేపు మా వాళ్ళ గురించి వెతుక్కుంటూ మా వాళ్ళు ఎక్కడున్నారు అని మా వాళ్ళ గొంతుక కోసం వెతుక్కుంటున్న క్రమంలో నాకు మా వాళ్ళకి సంబంధించి అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ గురించి సాహిత్యం ఎక్కువగా ఇష్టపడుతూ వేరే కూడా చదువుతాను. ప్రత్యేకంగా ఒకటి ఇష్టపడడం అనేది ఏమి ఉండదు. ఒక సాహిత్యంలో ఉన్నప్పుడు మనం అన్నీ ఇష్టపడాల్సి ఉంటుంది, అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు తెలిసినంత వరకు మనం ఏం రాయాలనేది మనకు ఒక అవగాహన ఉండాలి, ఒక కాన్షియస్నెస్ ఉండాలి. నేను ఏం రాస్తున్నాను, ఎందుకు రాస్తున్నాను. ఇప్పుడు అనొచ్చు నేను బడాయికి మా వాళ్ళని నేను ఏదో హైలైట్ చేయడానికి రాస్తున్నాను అది ఇదని. సో నేను ముందు నా కోసం రాసుకున్నాను, ఇప్పుడు మా వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ కథలుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది సామూహికంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరికీ చెందిన కథలు ఇవి. అండ్ త్వరలో ఖచ్చితంగా మొత్తం 35 గిరిజన తెగల నుంచి కూడా ఖచ్చితంగా కథలు రావాలని అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తాయని కూడా నమ్ముతున్నాను ఈ అవార్డు వచ్చిన సందర్భంగా. సో మీరు అంటే ప్రధానంగా సాహిత్యం రాస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కథలు రాయబోతున్నారు? మీ తెగలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఇతరకు సంబంధించి వారు ఎలా ఉండబోతున్నాయి? పరిస్థితుల్ని బట్టి నాకు ఏదనిపిస్తే అది రాసుకుంటూ నాకున్న ఒక క్లారిటీతో అలా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నా. ముఖ్యంగా మా వాళ్ళ గురించి మొదట రాద్దామని అనుకుంటున్నాను. మా వాళ్ళు అంటే ఒక బంజారానే కాదు, గోండు, కోయ, నాయక్పూడ్, సవర లాంటి అన్ని ట్రైబ్స్. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మల్లిపురం జగదీష్ అనే ఆయన సవర ట్రైబ్ నుంచి ఉన్నారు, కుంజా కళ్యాణి గారు ఉన్నారు, సమ్మెట ఉమాదేవి గారు బంజారాల గురించి రాశారు, సూర్య ధనంజయ్ గారు, ధనంజయ్ నాయక్ గారు, కృష్ణ గుగ్లోత్, కృష్ణ చౌహాన్, ఇలా చాలామంది ఉన్నారు. సో ఒక అవగాహనతో ఏదో తోచింది చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా చూసినట్టయితే కేంద్ర సాహిత్య యువ పురస్కారం రావడం పట్ల రమేష్ కార్తిక్ నాయక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమకు తెగకు సంబంధించిన కానీ మరిన్ని కవితలు తీసుకొస్తాను, ఇక ఈ రంగంలో రాబోయే యువ కళాకారులు తమకు ఈ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారని కూడా రమేష్ కార్తిక్ నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.